హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాల్టి వీడియోలో అయితే నేను మీషో నుండి కొన్ని యూజ్ఫుల్ కిచెన్ ఐటమ్స్ తెప్పించానండి. ఆ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి హౌస్ వైఫ్కి కూడా యూజ్ఫుల్ అయ్యే మంచి మంచి కిచెన్ ఐటమ్స్ని చూపించబోతున్నానండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ బాక్స్ అండి. ఇది మనకి మెటల్తో వచ్చిందనమాట. ఇదిగోండి సౌండ్ చూడండి ఈ విధంగా వస్తుంది. మెటల్ ఉంది, మంచి క్వాలిటీతో వచ్చింది. మనకి కింద ఇలా చూడండి, కింద ఇలా రబ్బర్ అనేది ఇచ్చారనమాట. కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తున్నాను, సో అందుకే ఇలా మీకు రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. అండ్ లిడ్ ఈ విధంగా వచ్చింది, ఇదిగోండి ఈ విధంగా ఉంది. సో మనకి బ్రెడ్ లోపల పెట్టుకున్న కూడా గాలి అలా పోయి కొంచెం పాడవకుండా ఉండడానికి ఇలాంటి చుట్టూ ఇలా టైట్గా ఉండడానికి ఇలాంటి రబ్బర్ది అయితే ఇచ్చారండి, హెయిర్ టైట్గా ఉండడానికి. మంచి క్వాలిటీతో అయితే ఇది వచ్చిందండి. కిచెన్ కౌంటర్ టాప్ మీద స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. కలర్ కూడా మంచి బ్రిక్ రెడ్ కలర్ ఇచ్చారనమాట. చాలా బాగుంది, మంచి క్వాలిటీ అయితే ఉంది. అయితే మంచి యూజ్ఫుల్ కిచెన్ ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని. మనం డిషెస్ అనేవి క్లీన్ చేస్తుంటాం కదా, అక్కడ సోప్ అందుకు పెట్టుకుని ఆ ఏరియా అంతా కొంచెం మెస్సీగా అలా అవుతుంది కదండి. సో అలా మెస్సీగా అవ్వకుండా ఉండడానికి మనము గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వాటర్ అంతా వస్తుంది కదా, సోప్ వాటర్. సో అలాంటి ఇలా సోప్ వాటర్ అంతా పోవడానికి ఇలాంటి ఒక స్ట్రైనర్ అనేది వచ్చింది. దీని మీద మనము సోపు అలాగే హ్యాండ్ వాష్ అలా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన గిన్నెలు తోమే స్పాంజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవడానికి అనేది ఇలాంటి ఒకటి తీసుకున్నాను. మనం కావాలంటే కిచెన్ అదే ట్యాప్ దగ్గర పెట్టుకోవచ్చు కిచెన్లో, లేదంటే కనుక మనము అక్కడ టైల్స్కి అలా స్టిక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి హుక్స్ అనేవి వచ్చాయి. దీంతో పాటు మనకి ఈ విధంగా 4 హుక్స్ అనేటివి వచ్చాయి. ఇలా మన సింక్ దగ్గర నీట్గా పెట్టుకోవడానికి. పక్కన రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఈ స్ట్రైనర్ తీసుకున్నాను అండి. ఇలాంటి చిల్లులు గిన్నె ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ అది చాలా చిన్న సైజులో ఉందనమాట. రైస్ని ఎప్పుడైనా స్ట్రెయిన్ చేయడానికి, లేదంటే ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాష్ చేసుకోవడానికి సో సరిపోవట్లేదనమాట. అందుకనేసి ఇది తీసుకున్నా. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, చాలా స్టడీగా మంచిగా ఉందన్నమాట. చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది ఇది మీషోలో మనకి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇవి తీసుకున్నాను కేక్ టిన్స్, ఇలాంటి మఫిన్స్ అలాంటివి చేయడానికి అనేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి నాకు సెట్ ఆఫ్ 2 వచ్చాయి. అండ్ వీటి ప్రైజెస్ కూడా నేను పక్కన మెన్షన్ చేశాను. నాకు ఎగ్జాక్ట్లీ ప్రైజెస్ అనేది గుర్తులు అనమాట. సో ఇలాంటి ఒక లోఫ్ కేక్ అంటాం కదా, సో ఆ టైప్లో కూడా ఒకటి తీసుకున్నాను. ఈ రెండు కలిపి సెట్ ఆఫ్ 2 లాగా వచ్చాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చాయి. ఇది కూడా చాలా బాగా వచ్చాయండి. కప్ కేక్ మోల్స్ అనేటివి క్వాలిటీ చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి. నెక్స్ట్ అయితే ఈ ప్రోడక్ట్ అండి. ఇది మనము చాపర్ లాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనము ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేసుకున్న తర్వాత ఎస్పెషల్లీ నాకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఇది ఆనియన్స్ అందుకు కట్ చేసుకొని కుక్ చేసేటప్పుడు ఏం చేస్తుంటే చాపింగ్ బోర్డు ఎత్తి ఇట్లా పైకి ఎత్తలేక ఇట్లా తీసుకొని అలా వేస్తున్నాను అనమాట కుక్ చేసేటప్పుడు. సో అలా కాకుండా ఆనియన్స్ అందుకు కట్ చేసుకొని మొత్తం దీంట్లోకి ఈ విధంగా వేసేసుకొని ఇట్లా తీసుకొని వెళ్ళి వేసుకోవడానికి అన్నట్లు నేనైతే ఈ ప్రోడక్ట్ని తీసుకున్నాను. అదేవిధంగా మనము చపాతి పిండిని కొంచెం ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవడానికి అలా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది మంచి షార్ప్గా వచ్చింది చూడండి, మంచి షార్ప్ ఎడ్జెస్తో వచ్చింది. కట్ చేసుకోవడానికి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఈ ప్రోడక్ట్ తీసుకున్నా అండి. ఇది మంచి మెటల్తో వచ్చిందనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ఈ విధంగా మనము ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇది ఎగ్స్ స్టోర్ చేసుకోవడానికి అన్ని తీసుకున్నాను. మనం దీంట్లో ఎగ్సే కదండి, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆనియన్స్ పొటాటోస్ అలాంటి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కిచెన్లో మంచి డెకరేటివ్ ఐటెం లాగా అట్ ది సేమ్ టైం మంచి యూజ్ఫుల్ స్టోరేజ్ కంటైనర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చిందండి. మెటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కింద మనకి ఇలాంటివి ఇచ్చారనమాట. కింద 3 సైడ్స్ అంటే మనం ఇలా పెట్టుకోవడానికి, స్టాండ్ అవ్వడానికి, అంటే కుదురుగా ఉండడానికి. ఇదిగోండి దీని లిడ్ కూడా మంచి వుడ్తో వచ్చింది. నాబందుకు నాకైతే చాలా స్టైలిష్గా అనిపించింది. నేను ఎస్పెషల్లీ ఎగ్స్ స్టోర్ చేసుకోవడానికి అని తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ అయితే ఈ ట్రే అండి. ట్రే అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి క్వాలిటీతో అయితే వచ్చిందండి మనకి ఈ ట్రే అనేది. చూడండి వుడ్తో వచ్చింది. నాకు ఎస్పెషల్లీ ఈ ఎడ్జెస్లో వచ్చింది కదా, ఆ డిజైన్ అనేది చాలా బాగా నచ్చింది. కొంచెం యాంటిక్ ఫినిషింగ్ లాగా. ఇదిగోండి హ్యాండిల్స్ కూడా చూడండి మనకి మెటల్తో వచ్చాయన్నమాట. చాలా బాగుంది. క్వాలిటీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదంతా కూడా మనకి చెట్టుకుంటుంది కదా, ఆ విధంగా
వచ్చిందనమాట దీని చుట్టూ. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది మనకి. ఇదంతా మంచి డిజైన్ అనమాట, చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా స్టైలిష్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ట్రే అయితే. నెక్స్ట్ అయితే కనుక ఈ పోపుల డబ్బా అండి. ఇది ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉందనమాట. చాలా రోజుల నుంచి తీసుకోవాలని ట్రై చేస్తున్నా, ఇప్పటికీ కుదిరింది. మంచి గోల్డ్ ఫినిషింగ్లో చాలా బాగుంది చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని బ్యాక్ సైడ్ మనకి ఇలాంటి రబ్బర్స్ అనేవి ఇచ్చారు, అంటే మనకి కింద అలా పెట్టినప్పుడు తీసేటప్పుడు అందుకు గీతలు పడకుండా ఉండడానికి అనేసి ఈ విధంగా రబ్బర్స్ అనేటివి ఇచ్చారు. అండ్ దీనిపైన డిజైన్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, నీట్గా వచ్చింది ఫినిషింగ్ అంతా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. దీని లోపల మనకైతే 7 అయితే వచ్చాయండి చిన్నవి బౌల్స్. ఈ విధంగా ఇదిగోండి, క్వాలిటీ అయితే ఈ విధంగా ఉందండి గోల్డ్ ఫినిషింగ్లో. అండ్ మనకి అదేవిధంగా స్పూన్ కూడా వచ్చిందండి. అండ్ ఇవి కూడా మంచి క్వాంటిటీ అనమాట, మంచి క్వాంటిటీలో వచ్చింది ఈ బౌల్స్ కూడా. మనం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాంటివన్నీ కూడా చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మంచిగా ఉంటుంది అనమాట, కిచెన్లో యూజ్ చేసుకోవడానికి మంచి యాంటిక్ పీస్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ తీసుకుంది వచ్చేసి ఈ లిడ్స్ అండి, నెట్ టైప్ వచ్చాయన్నమాట. ఇదిగోండి మెటల్లో నెట్ లాగా వచ్చాయి అనమాట. సో ఇవి మనం గిన్నెల మీద వేసుకోవడానికి, లేదంటే కనుక ఫ్రూట్స్ వేసుకునే బాస్కెట్స్ని క్లోజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందనేసి నేను ఈ లిడ్స్ తీసుకున్నాను. ఇవి మొత్తం కలిపి సెట్ ఆఫ్ 4 లాగా వచ్చాయండి మనకి. కప్స్ తీసుకున్నా అండి, క్వాలిటీ మాత్రం చాలా చక్కగా వచ్చాయి, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా ఉంది, కలర్ చూడండి మంచిగా షైనింగ్ అవుతూ మంచి క్వాలిటీ వచ్చింది. అండ్ నాకు ఎస్పెషల్లీ ఈ హ్యాండిల్ చాలా బాగా నచ్చింది. ఇలా హ్యాండిల్ వుడ్తో వచ్చింది, ఇలాంటి హోల్స్ అనేవి వచ్చాయి మనం చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ ఇవి మొత్తం సెట్ ఆఫ్ 8 లాగా వచ్చాయి అన్నమాట. మనకి ఆల్ సైజెస్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి చూడండి ఈ విధంగా వచ్చాయి, ఈ సైజులో వచ్చాయి మనకి ఈ స్పూన్స్ అనేవి. క్వాలిటీ అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా చక్కగా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ స్టాండ్, లైక్ వెజిటేబుల్ స్టాండ్ అలా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్, లేదంటే వెజిటేబుల్స్, ఆనియన్స్, పొటాటోస్, గార్లిక్స్ అలాంటి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఫ్రూట్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. ఇదైతే మనకి మెటల్తో వచ్చింది, గోల్డ్ ఫినిషింగ్తో. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇలా 3 స్టెప్స్ అనేవి వచ్చాయి. మనం కావాలంటే ఇందులో ఆనియన్స్, పొటాటోస్, గార్లిక్ అలా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఫ్రూట్స్ అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ కిచెన్లో మనకి మంచి డెకరేటివ్ పీస్ లాగా, అట్ ది సేమ్ టైం మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ లాగా యూజ్ అవుతుంది అనేసి ఈ ప్రోడక్ట్ అయితే తెప్పించాను మీషో నుండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 టైర్ స్టాండ్ అనేది ఒకటి తీసుకున్నాను అండి. ఇవి మనకి సపరేట్ పీసెస్ లాగా వస్తాయి అనమాట. ఇలా సపరేట్ వచ్చినట్టు మనము నీట్గా అసెంబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా హోల్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ కూడా మనకి ఇలాంటి హోల్స్ వచ్చాయి. కరెక్ట్ ఈ హోల్ ఇలా మ్యాచ్ అయ్యేలాగా మ్యాచ్ చేసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకి వుడ్లో వచ్చిందండి, మెటీరియల్ వచ్చేసి క్వాలిటీ మాత్రం చాలా చక్కగా వచ్చింది. సో ఇది కిచెన్లో కౌంటర్ టాప్ మీద యూజ్ చేసుకోవడానికి అనేసి తీసుకున్నాను. అంటే ప్రతిసారి మనం కుక్ చేసేటప్పుడు ప్రతిదీ కబోర్డ్లోంచి తీసుకొని బయటికి తీసుకొని కుక్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా ఇలాంటి ఒక ర్యాక్ తీసుకొని స్టవ్ పక్కనే పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది కుకింగ్ చేసేటప్పుడు, చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అండ్ కిచెన్ టాప్ కూడా క్లటర్గా లేకుండా నీట్గా ఉంటుంది, మెస్సీగా లేకుండా అనేసి నేను ఇది ఒకటైతే తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి, చాలా స్టైలిష్గా ఉంది. ఇదైతే ఇదిగోండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, వుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచిగా షైనింగ్ అవుతూ. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది ఒకటి తెప్పించానండి. మాది అయితే కిచెన్ కౌంటర్ టాప్ బ్లాక్ కలర్ స్టోన్తో వచ్చిందనమాట. సో గిన్నెలు తోమేటప్పుడు ప్రతిసారి గిన్నెల స్టాండ్ కింద వాటర్ వస్తుంది కదా, సో అవంతా వైట్గా స్టెయిన్స్ అనేటివి వస్తున్నాయి అనమాట. అందుకనేసి సో ఇది ఒకటి తీసుకున్నాం అనమాట మ్యాట్. అంటే మనము గిన్నెలు తోమిన తర్వాత వీటి మీద పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అంతా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మన కౌంటర్ టాప్ తడి లేకుండా క్లీన్గా ఉంటుంది. సో అందుకనేసి ఇలాంటి ఒక డిష్ ట్రే మ్యాట్ తీసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, మంచి క్వాలిటీ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చింది.
నెక్స్ట్ అయితే నేను ఈ పెన్నెల్స్ తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వచ్చాయి. యాక్చువల్గా నేను వీడియోలో చూపించాను, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. క్వాలిటీ మాత్రం మంచి స్టెయిన్లెస్ స్టీల్తో 3 డిఫరెంట్ సైజెస్లో అయితే వచ్చాయండి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇవేనండి నేను మీషో నుండి కిచెన్లోకి తీసుకున్న ఐటమ్స్. ఐ హోప్ ఈ వీడియో మీలో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.